హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. నేడు ఆగ్మెంట్స్తో చివరి వన్డే మధ్యాహ్నం 1:30 నుంచి మ్యాచ్ స్టార్ట్. చెన్నై వేదిక. సొంత గడ్డపై ఆఫ్ఘనిస్తాను ఏకైక టెస్టులో చిత్తుగా ఓడించిన భారత్ జట్టు ఆపై వరుసగా రెండో వన్డేలను పద్ధతిపై చెలరేగి ఇప్పటికే వన్డే సిరీస్ సొంతం చేసుకున్న టీం మరో మ్యాచ్ని గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో సిరీస్తో చివరిదైన మూడో వన్డేకు నేడు చపాక్ మైదానం సిద్ధమైంది. సగం ఓవర్లో సాగిన తొలి మ్యాచ్లో పూర్తి మ్యాచ్ జరిగిన గత మ్యాచ్లో కూడా టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం కొనసాగించింది. గత మ్యాచ్లో గిల్లు, ఇషాన్ల శతకాలతో జట్టు 400లకు పైగా స్కోర్ నమోదు చేసింది. రాహుల్, శ్రేయస్ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించాల్సి ఉంది. రెండో వన్డేలో విఫలమైన జైస్వాల్కు మరో అవకాశం దక్కనుంది. లక్నో వన్డేలో ధాటిగా ఇన్నింగ్స్ను ఆరంభించిన రోహిత్ దానిని భారీ స్కోర్గా మనసలేకపోయాడు. ఇక్కడ కూడా అతను తన జోరును కొనసాగించాలని జట్టు ఆశిస్తుంది. బౌలింగ్లో కూడా భారత్కు ఎలాంటి సమస్య లేదు. ఈ సిరీస్తో అరంగేట్రం చేసిన కొత్త ఆటగాళ్లు గురూర్ ప్రిన్స్, హర్షదీప్ దుబే తమకు లభించిన అవకాశాన్ని సమర్థంగా వాడుకున్నారు. హర్షదీప్ పర్వాలమించగా కుల్దీప్ మాత్రం గత వన్డేలో ప్రభావం చూపలేదు. గాయంతో రెండో వన్డేకు దూరమైన నితీష్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగడం ఖాయమైంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి మాత్రం పేలవంగా కనిపిస్తుంది. గుర్బాత్ 2 మ్యాచ్ల్లో చెలరేగా జట్టుకు కావాల్సిన ఫలితం దక్కకపోగా టాస్ స్పిన్నర్ రషీద్ కూడా భారత్ను నిర్వహించలేకపోయాడు. చెన్నై పిచ్చిపై అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్కు సమాన అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. హ్యావ్ ఏ గుడ్ డే.